ఎంఎస్ ధోని గురించి ఒక హార్ట్ టచింగ్ ట్రూత్ చెప్తా. ఇది జస్ట్ సక్సెస్ స్టోరీ కాదు, ఇది సైలెన్స్, సాక్రిఫైస్ అండ్ స్ట్రాంగెస్ట్ స్టోరీ. ఒక ఆర్డినరీ బాయ్ బట్ అన్ ఎక్స్ట్రాడినరీ డ్రీమ్. రైల్వే టికెట్ కలెక్టర్ గా పనిచేస్తూ డే జాబ్, నైట్ ప్రాక్టీస్, హ్యాండ్ లో బ్యాట్, హార్ట్ లో ఇండియన్ జెర్సీ. చాలా మందికి అదేంటి, ధోనికి మాత్రం అది స్టార్టింగే. ఇండియా టీమ్ లో ఎంటర్ అయ్యాక టాలెంట్స్ కన్నా లుక్స్ జడ్జ్ చేశారు. విలేజ్ ప్లేయర్, రా హిట్టర్, టెక్నిక్ లేదు, లాంగ్ హెయిర్, స్మాల్ టౌన్, 0 PR అని. కానీ ధోనికి ఒక డేంజరస్ క్వాలిటీ ఉంది, అదే ఎమోషనల్ కంట్రోల్. 2007 T20 వరల్డ్ కప్. ఇండియా బ్రోకెన్, సీనియర్స్ గాన్, సిస్టమ్ కన్ఫ్యూజ్డ్, యంగ్ కెప్టెన్, లో ఎక్స్పీరియన్స్. ఫైనల్ ఓవర్ లో సేఫ్ ఆప్షన్ ఉంది, కానీ ధోని గ్యాంబుల్ ఆడాడు. జోగేంద్ర శర్మని గ్రౌండ్ లో దించాడు. వన్ డెసిజన్ వరల్డ్ చేంజ్. అప్పుడే ప్రపంచానికి తెలిసింది ఇతను ఎవరో తెలివిగా ఆడాడు. 2011 వరల్డ్ కప్ ఫైనల్స్. సచిన్ కి లాస్ట్ ఛాన్స్, గంభీర్ కి సెంచరీ మిస్ అయింది, కోహ్లీ కూడా హోప్ ఇవ్వలేకపోయాడు. ధోని ఫామ్ లో లేడు అని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి, ఈ షుడ్ నాట్ కమ్ అని. కానీ ధోని నెంబర్స్ వినడు, ఇన్స్టింక్ట్స్ వింటాడు. ఫస్ట్ బాల్, లాస్ట్ ఓవర్, హోల్ నేషన్ బ్రీతింగ్ స్టాప్ అండ్ ధోని స్టెప్స్ ఫార్వర్డ్ అండ్ హిట్స్ ఏ 6. అది జస్ట్ ఒక బౌండరీ కాదు, క్రోర్స్ ఆఫ్ ఇండియన్స్ టీయర్స్, డ్రీమ్స్, ప్రేయర్స్ కి ఆన్సర్. ఆ మూమెంట్ లో ధోని క్రై చేయలేదు, బికాస్ ఈ క్రైడ్ ద వే సైలెంట్లీ. ఈయన నెట్వర్త్ 1000 కోట్లకు పైగా, బట్ యాడ్స్ తో కాదు, ఓనర్షిప్ తో. అందరూ బ్రాండ్ అంబాసిడర్స్ అయితే ధోని బ్రాండ్ ఓనర్ అయ్యాడు. 7 స్పోర్ట్స్ బ్రాండ్, అథ్లెటిక్స్ లో ఓనర్షిప్, చెన్నై సూపర్ కింగ్స్ స్టేక్స్, ఎమోషన్ ఈక్విటీగా మార్చాడు. రాంచీ రియల్ ఎస్టేట్ బ్లాక్స్, ఫిట్నెస్ చైన్స్ అండ్ స్పోర్ట్స్ స్టార్టప్స్, ఆర్గానిక్ ఫార్మింగ్ ల్యాండ్. ఈవెన్ బైక్స్ అండ్ కార్స్ కూడా ప్యాషనెట్ గా కనిపిస్తాయి, కానీ అసెట్స్ గేమ్ లో పార్ట్.